ఏం జరిగిందా మేడం? వచ్చారు లపలప వచ్చి పైన ఏందయ్యా అంటే అసలు సమాధానం చెప్పట్లా. తొలిచ్చారు మెషిన్ నుంచి ఈ అప్పాలు కొట్టారు. అసలు మొత్తం 2 లారీలు తెచ్చిపోయారు. నేను ఫోన్ చేస్తుంటే ఫోన్ లాక్కున్నాను. మీ ఫోన్ ఇచ్చారు మీకు? వచ్చారు 10 మంది వచ్చారు. కుర్రోళ్ళు పైకి వెళ్ళిపోయారు. లాగుతున్నారు. ఏందయ్యా అంటేనే ఉన్నాను. నీకెంత మన పక్కకు పోన్నారు. ఆ వదన లాక్కొచ్చారు. కిందకు వచ్చి మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టారు 4 కదా. మా చేతులు ఫోన్లు లాగేసుకున్నారు. ఇంక మేమేం మీ ఫోన్లు ఇచ్చారా? ఇప్పుడు ఇచ్చారా? ఏది గొడవ వచ్చిన తర్వాత, సార్ వచ్చిన తర్వాత, డాక్టర్ వచ్చిన తర్వాత, డాక్టర్ గారు వచ్చిన తర్వాత ఇచ్చారు. నల్లటైన ఎత్తుటైన వచ్చాడు కదా. ఆ సార్ వచ్చిన తర్వాత మా ఫోన్లు ఇచ్చాడు. నెట్టుకొని పోయాడు. వాళ్ళు అసలు ఆ సార్ చూడగానే పరిగెత్తేసారు. వాళ్ళే సార్ చూడగానే మరి ఏందో మాకేం తెలుసు. మేము వెళ్ళిపోతాం వెళ్ళకని కూడా అన్నాం. మమ్మల్ని అట్టా పోనీ ఇట్లా. అమ్మాయికి బీపీ డౌన్ అయిపోయింది. ఆమెకి బీపీ డౌన్ అవుతుంది, నాకు డౌన్ అవుతుంది. ఈ పెద్దవాళ్ళు పడిపోతే ఇంక నేనేం చేయాలి? శ్రీనివాస్ అండి. నేను కృష్ణ చైతన్య హాస్పిటల్ ఇన్నర్ రింగ్ రోడ్లో ఒక హాస్పిటల్ రన్ చేస్తున్నాను. దానికి నేను మేనేజింగ్ డైరెక్టర్ అండి. ఇప్పుడు రాత్రి 11-20 గంటల టైంలో 11-20 నిమిషాల టైంలో ఒక 40 మంది చగాంతకులు నా బిల్డింగ్ మీద పడి హాస్పిటల్ ఫర్నిచర్ పేషెంట్స్ని అంతా ఇబ్బంది పెట్టి హాస్పిటల్లో ఉన్న ఎక్విప్మెంట్లన్నీ ఒక 2 లారీలు తీసుకొని వెళ్ళిపోయారండి. నేను దానికి గాను వెంటనే నల్లబాడు పోలీసు వారిని సంప్రదించి 3:30 గంటలకు నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు గ్రీవెన్స్లో కూడా నాకు న్యాయం జరగాలని గ్రీవెన్స్లో ఎస్పీ ఆఫీస్కి వచ్చి నాకు జరిగిన అన్యాయాన్ని చెప్పడానికి వచ్చాను. ఎవరు వాళ్ళు? అది అల్లడి ప్రసాద్, అల్లడి అనిల్ కుమార్ అనేవాళ్ళు ఒక 40 మంది జనంతో వచ్చి హాస్పిటల్లో ఉన్న ఎక్విప్మెంట్లన్నీ 2 లారీల్లో తీసుకొని వెళ్ళి హాస్పిటల్ అంతా డ్యామేజ్ చేసింటారండి. ఎందుకు జరిగింది అలా? ఎందుకు జరిగిందంటే నాకు బిల్డింగ్ అనేది 2027 నవంబర్ 25 వరకు అగ్రిమెంట్ ఉందండి. కానీ వాళ్ళు కొత్తగా ఒక 8 నెలల క్రితం మేము బిల్డింగ్ కొనుక్కున్నాం, మీరు అర్జెంట్గా ఖాళీ చేయాలన్నారు. సార్ నాకు 27 వరకు టైం ఉంది, ఆ టైం వరకు నన్ను కోఆపరేట్ చేయండి అని అడిగాను. అది టర్మ్ జరుగుతూనే ఉన్నాయి. నాతో మాటలు లేకుండా వచ్చి నిన్న ఒక 40 మందితో వచ్చి దాడి చేయడం జరిగింది. హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ని, స్టాఫ్ని అందరినీ కొట్టి, సామాన్లన్నీ పగలగొట్టి మొత్తం చూడండి. ఒక్కొక్కటి ఎలా బ్రేక్ చేశారు మొత్తం చాలా ఎక్విప్మెంట్ అంతా లాస్ అయిపోయాం. దీనికి పోలీసు వాళ్ళ సహకారం కావాలని కోరుకుంటున్నాం. మరి పోలీసు వారు అందరూ అక్కడ ఉన్నా కానీ అంత నడి రోడ్డు మీద జరుగుతున్న 40 నిమిషాలు ఎవరూ నాకైతే రెస్పాండ్ అవ్వలేదండి. పోలీసు వాళ్ళు వచ్చారు, వాళ్ళిద్దరు పట్టించాం కాడ. వాళ్ళు పట్టించిన వాళ్ళు కూడా మళ్ళీ వెంటనే బయటికి వెళ్ళారని అయితే మాకు తెలిసింది. మిగిలిన వాళ్ళు కూడా కస్టడీలో తీసుకుంటామని చెప్పలేదు. అదండి జరిగింది. దాదాపు 80 లక్షల పైన నష్టం జరిగిందండి. 3 వెంటిలేటర్లు, 16 మానిటర్స్, దాదాపు ఒక 10 మన బెడ్స్ అన్నీ ఒక 2 లారీలకు తీసుకెళ్లారు. దాంతోపాటు పైన ఉన్న ఐసీయూలో మొత్తం డ్యామేజ్ చేసి వెళ్ళారండి. మీరు చూడండి ఒకసారి. మళ్ళీ నా హాస్పిటల్లో అగ్రిమెంట్స్, నా అసెట్స్కి కానీ ఏదైనా అగ్రిమెంట్స్ అన్ని హాస్పిటల్లోనే ఉంటే అవన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోయారు సార్. ఒక్క చెక్ బుక్స్తో సహా తీసుకెళ్ళారు. క్యాష్ ఒక 10 లక్షలు ఉందండి. మొత్తం 9,70,000 చిల్లర ఉందండి హాస్పిటల్లో కానీ ఫార్మసీలో కానీ. ఎవరికి కంప్లైంట్ చేశారు సార్ అది జరుగుతున్నప్పుడు? నల్లబాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. నైట్ ఎవరు ఉన్నారండి, ఆయన కంప్లైంట్ పేపర్ ఇచ్చి వచ్చేవాళ్ళు. ఆ టైంలో వాసు శాస్త్రి గారు ఎవరు ఉన్నారు, ఆయన రేపు మార్నింగ్ రండి మేము చూసుకుంటా ఉన్నాం. 5 లక్షలు. వాళ్ళు ఎక్కడోళ్ళు అండి? వాళ్ళు అల్లడి ప్రసాద్ అనేవాళ్ళు గోరంట్ల దగ్గర అన్నపూర్ణ నగర్లో ఉంటారు. మీకేం కావాలి సార్? నాకేమవుతుంది సార్, నా అగ్రిమెంట్ ప్రకారం నా టైం కావాలి, ప్లస్ నాకు జరిగిన నష్టానికి పోలీసు వారు పూర్తిగా నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్.